సాయి ఓం సాయి ఓం సాయి ఓం. తర్వాత అంశం మనం చూసినట్లయితే బాలభవ సుతార్. సుతార్ అనుభవం గొప్ప అనుభవం, మనందరికీ కనువిప్పు కల్పించే అనుభవం. ఇతన్ని అభినవ నవయుగ తుకారాం అని పిలిచేవారట. చాలా గొప్పగా పాడుతుండేవారట ఈ అభంగాలన్నిటినీ. దర్శించుకోవడానికి సుతార్ షిరిడి వెళ్తాడు, బాబాకు నమస్కరిస్తాడు. బాబా వెంటనే అన్నట్టు ఈ విధంగా, నేను ఇతన్ని 4 సంవత్సరాల నుండి ఎరుగుండ్రా, నీ నమస్కారం 4 సంవత్సరముల క్రితమే ఆమోదించాను. సుతార్కి అర్థం కాల, నేను మొట్టమొదటిసారి కదా బాబాని చూస్తోంది, ఏమిటి బాబా ఇలా చెప్పాడు అన్నప్పుడు, బాంబేలో ఒక భక్తుడి ఇంట్లో బాబా చిత్రపటం పెట్టి భజన చేస్తారు. అక్కడికి సుతార్ వెళ్తాడు. 4 సంవత్సరాల క్రితం అతను వెళ్ళి నమస్కరించడం అనేది జరుగుతుంది. నమస్కరించినప్పుడు ఆ నమస్కారం బాబా స్వీకరించినట్లుగా 4 సంవత్సరాల తర్వాత సుతార్కి బాబా తెలియచెప్పడం అనేది జరిగింది. అంటే దీని అర్థం ఏమిటి? నాకు నా చిత్రపటానికి మధ్య భేదము లేదు అంటున్నాడు షిరిడి సాయిబాబా. మీరు సాయిబాబా చిత్రపటం ముందు నిలబడి నమస్కరిస్తే సాక్షాత్ బాబాకు నమస్కరించినట్లే, స్థూల రూపంలో ఉన్న బాబాకు నమస్కరించినట్లే, నిజంగా ఆయన స్వీకరిస్తున్నట్లే. మీరు బాబా చిత్రపటానికి కుంకుమ పెడుతుంటే బాబాకే సాక్షాత్తు పెడుతున్నట్టే. కాబట్టి ఇష్టం వచ్చినట్టు ఇట్టాట పూయికండి మొత్తం. ఎందుకంటే ఇది చాలాసార్లు చెప్పడం జరుగుతుంది, చాలా మంది ఇళ్లలో చుట్టం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఇంత పెద్ద బొట్టిట్ట పెడతారు, కన్నుకి మొహం అంతా కనపడకుండా. ఎందుకు అలా పెడుతున్నాం? మొక్కుబడిగా ఏదో అటు పెట్టేయటమే, మొక్కుబడిగా పెట్టేయటమే, అదొక ఫోటో అనుకొని పెట్టేస్తున్నాం. అలా కాకుండా నిజంగా బాబానే వచ్చి కూర్చుంటే అలా పెడతామా? లేదే. అందుకే బాబా ఈ విషయాన్ని మనకి చెప్తున్నాడు, నాకు నా చిత్రపటానికి మధ్య భేదం అనేది లేదు. అగరబత్తి కడ్డీలు వెలిగించి ఆయన పాదాల దగ్గర గుచ్చకండి దయచేసి. వేడండి, ఆయనకు తగలదా? ఒకసారి హారతి సమయం, నేను హారతి పాడే ఆలయంలో మొదట్లో హారతి కన్నా ముందు ఉదయాన్నే ఇది అభిషేక్ కార్యక్రమం అయిపోయింది. ఆ పూజారి బాబాకు వస్త్రాన్ని కట్టాడు, పిన్స్ పెడుతున్నాడు. నేను ముందే నిలబడున్నా, ఒక పిన్ను లోపల విగ్రహానికి కర్రమని గీసుకుపోయింది. బా అనిపించింది నాకు ఒక్కసారి. బాబా ఏమయ్యా కొంచెం చూసి పెట్టచ్చు కదా. చాలే అన్నట్టు మాట్లాడాడు. సరే, కిందకు వచ్చాడు, పంచహారతి పట్టుకున్నాడు, కాళ్ళు కసక్కమని అతను గుచ్చుకుపోయింది ఏదో. అబ్బా అని చెప్పేసి పంచహారతి కింద పెట్టి చూస్తే ఇంత పిన్నీసు గుచ్చుకుపోయింది అతని కాళ్ళు. అంటే అర్థం ఏమిటండి దీనికి? తెలియని వాళ్ళు వితండంగా పెడార్థం తీస్తారు. బాబాని గిల్లాడుగా, అందుకని బాబా కూడా గిల్లాడు అని. బాబాని గిల్లాడని బాబాకి వెళ్ళటం కాదండి అక్కడ. నన్ను ఒక రాయి అనుకుంటున్నావురా, నేను రాయిని కాదు, స్థూల రూపంలో కూర్చొని ఉన్నా, సశరీరంతోనే ఉన్నాను ఇక్కడ. నువ్వు అంధుడవైపోయి చేస్తున్నావు. చూడు, నీకు గుచ్చుకుంటే ఎంత నొప్పి అయిందో, ఇందాక నాకు అంత నొప్పి కలిగింది అక్కడ, తెలుసుకొని వర్తించు అని బాబా హెచ్చరించటం. ఇది మనందరికీ కూడా హెచ్చరికే. కాబట్టి దయచేసి సాయిబాబాకు పూలమాలలు వేసేప్పుడైనా, బాబాకు అగరబత్తి వెలిగించి చూపించేప్పుడైనా, హారతి చూపించేటప్పుడైనా ప్రతి ఉపక్రియను దయచేసి శ్రద్ధతో, సహనంతో, భక్తితో, ప్రేమతో, విశ్వాసంతో ఆచరించినట్లయితే సత్ఫలితాలను మనం పొంది తీరుతాం. అలా కాకుండా మొక్కుబడిగా ఏదో చేశామంటే చేశామన్నట్లు చేస్తే లేనిపోని ఇబ్బందులకు మనం గురవటం అనేది జరుగుతుంది. అశ్రద్ధాను పురుష ధర్మశాస్త్ర పరంతప అప్రాప్యమాం నివర్తంతే మృత్యు సంసార వర్తనే అని చెప్పి గీతాచార్యుడు తెలియచెప్పడం అనేది జరిగింది. ఇది దయచేసి గుర్తుపెట్టుకోండి. అశ్రద్ధతో చేయటం వల్ల ఉపయోగం ఏమీ లేదు. జనన మరణ చక్రాలలో పరిభ్రమించవలసిందే. ఇక్కడ సుతర్ ద్వారా కూడా బాబా ఈ విషయాన్ని మనకి తెలియచెప్పడం అనేది జరిగింది.